మనం ఇండియాలో ఉంటున్నాం కదన్నా, భారతదేశంలో ఉంటున్నాము. విభిన్న మతాలు, సంస్కృతులు ఉంటాయి కదండి. సో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పచ్చా, క్రైస్తవులు చెప్పచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. చాలా వివరణ ఇచ్చారు ఈయన. మీ వివరణ కూడా మాకు చెప్పండి. ఓకే, ఎక్సలెంట్. ఓకే, ఇది మనము చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఈ ప్రశ్నని. సో కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తోంది. హిందువుగా చూడమని, ముస్లింగా చూడమని, క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు. మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. క్రైస్తవుని పోలిక చొప్పున, హిందూ పోలిక చొప్పున, ముస్లిం పోలిక చొప్పున లేడు. అందరికీ దేవుడు. ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఒకడు సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించడం, వాడితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమీ కా, ఏ తప్పు లేదు. అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి. మళ్ళీ చెప్పనా, సంతోషంలో పాల్గొనాలి, కానీ మతపరమైనటువంటి ఆలోచనలు, విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి. ఆరాధన. విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే, ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది. ఉదాహరణకు హోలీ అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు, హోలీ పండగ. హోలీ కాదు, రంగులు కాదు, రంగులు బైక్ కనిపిస్తాయి. దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే, హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. మళ్ళీ చెప్పనా, హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు. డూ యూ అగ్రీ విత్ ఇట్? ఒక స్త్రీని నడి రోడ్డున కాల్చి చంపడం, కిరసనాయలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా? రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం, కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం, కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను. ఎలా చెప్తావు? బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దట్. ఆలోచించి నీ 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 భావజాలాన్ని, నేను దాంతో ఏకీభవించను, కానీ నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం, నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి. ఇట్స్ ఎ వెరీ థిన్ లైన్, చాలా థిన్ లైన్. ఇంకో పాయింట్ ఏంటంటేనా, ఇప్పుడు అది చేసే వాళ్ళకు కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే చాలా మందికి కూడా పాత హిస్టరీ, ఓకే, అది ఎలా పుట్టింది, ఎందుకు సౌత్ ఇండియాలో తెలియదేమో, కానీ అని ఇక్కడ మహారాష్ట్ర మొదలుకొని కశ్మీర్ వరకు హోలీ యాక్చువల్గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ ఎవరు చేసేవాళ్ళే కాదు. అవును, హైదరాబాద్లో మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు వస్తుంది. కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే, హోలిక అనే ఒక మొద్దు పెట్టి దాని మీద కిరసనాయలు పోసి కాలుస్తారు. అంటే హోలికా దహన్ అంటారు. వద్దులండి, హోలిక పక్కన పెట్టేద్దాం. విజయదశమి ఏం పండగది చెప్పండి? సంక్రాంతి? అదే సార్. దసరా అంటే అర్థం ఏంటి సార్? దేవి నవరాత్రి. నీ కాలం. దసరా అంటే 10 తలకాయలని చంపిన దినమయ్యా. దశహర. పండగలన్నీ చంపినందుకే చేస్తారు. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఏ మతం చెందినోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు, చెవిటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు పెద్దగా రిలీజన్ పట్ల ఇది ఉండదు. వాళ్ళ కమ్యూనిటీనే వేరు. నేను
దీపావళి వస్తుంది. దీపావళి వస్తే ఒరే నాకేం సంబంధం అనను. ఐఎమ్ దేర్ లీడర్. నేను నా దగ్గరకు వస్తారు, సార్ మా పండుగ సార్ అంటారు. నా వాట్సాప్లో హ్యాపీ దివాళీ అని పెడతారు, అందరూ పెడతారు. పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరిలో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను. ద లైట్, వెలుగు. వెలుగు అంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను. నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు, నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే యేసుప్రభు గురించి రాస్తాను కదా, తెలియదు ఏముంది మీకు. ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించే రాస్తాను. ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను. గాడ్ ఈజ్ ద ట్రూ లైట్. ఆయన నిజమైన వెలుగు. మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను. ఆయనతో ఏకీభవించట్లేదు, కానీ సంతోషంలో కూడా ఉన్నాను. అర్థమవుతుందా?